మళ్ళీ ఇంకోసారి ఇదే విషయం మీద గొడవ జరిగితే నాన్నగారు తట్టుకోలేరు. అంత దూరం రానివ్వకూడదు అత్తయ్య. ఏదో ఒకటి చేసి నారాయణ బాబాయ్ మనసు మార్చాలి. మీరు కంగారు పడకండి. నేను ఆ ఇంట్లో ఉండుంటే ఏదో రకంగా తాతయ్య బాధని దూరం చేసే ప్రయత్నం చేసేదాన్ని. ఆ పని నేను చేస్తాను కళ్యాణి. నువ్వా? బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పనుంది, మీరు లోపలికి వెళ్ళండి. కాసేపు ఆగి వెళ్ళండి. అది కాదు, అర్జెంట్ పనుంది, బయటికి వెళ్ళాలి. పనులు ఎప్పుడు ఉండేవే బాబాయ్, మీరు లోపలికి రండి. అర్జెంట్ పనుందమ్మా. రండి బాబాయ్, లోపలికి చెప్తానుగా. రండి. రండి బాబాయ్. బాగున్నారా అత్తయ్య? బాగున్నారా పిన్ని? అవును, ఇంతకీ పెద్ద బాబాయ్ ఎక్కడా? బాబాయ్, 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 బాబాయ్. అమ్మయ్యా, ఈరోజు అందరూ ఇంట్లో ఉంటారో లేదోనని తెగ కంగారు పడ్డాను. థ్యాంక్ గాడ్ అందరూ ఉన్నారు. ఇంతకీ తాత ఇంట్లో ఉన్నారా లేరా? ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఏమైంది? సరే, ఇప్పుడు మీ అందరి ముందు తాతయ్యకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. తాతయ్య రూమ్ లో ఉన్నారా? ఏంటి ఈరోజు అందరూ మౌనవ్రతంలో ఉన్నారా? తాతయ్య, తాతయ్య, తాతయ్య. మా కృష్ణకి కంగారు ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి ఇలాగే హడావిడి చేసేస్తుంది. ఏదో గిఫ్ట్ అంటుంది. తొందరెందుకు, మీరే చూస్తారుగా. తాతయ్య. అరే కృష్ణ, నువ్వెప్పుడొచ్చావమ్మా? అమ్మయ్యా, కనీసం మీరైనా మాట్లాడారు. అవును, ఏమైంది అందరికి? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా తాతయ్య? అబ్బే అదేం లేదే. సరే, మీకు సర్ప్రైజ్. ఏంటమ్మా? రండి చెప్తాను. ఎక్కడికమ్మా? రండి తాతయ్య చెప్తాను. రండి 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 తాతయ్య, రండి తాతయ్య,
రండి తాతయ్య. ఏంటో చెప్పమ్మా. ఏం లేదు తాతయ్య, నా తరపున మీకు చిన్న గిఫ్ట్. గిఫ్టా? ఈ వయసులో నాకెందుకమ్మా? తను చాలా ప్రేమతో తీసుకొచ్చింది, కాదనకండి. అవును తాతయ్య, తీసుకోండి తాతయ్య ప్లీజ్. ఏమిటిది? ఓపెన్ చేయండి తాతయ్య. పెన్ను? అది మామూలు పెన్ కాదు తాతయ్య, మీకోసం స్పెషల్ గా చేయించిన గోల్డ్ పెన్. బంగారం పెన్నా? ఇంత ఖరీదైన పెన్ నాకెందుకమ్మా? బంగారం లాంటి మనిషికి బంగారు పెన్ ఇవ్వడంలో తప్పే ఉంది తాతయ్య. భలే దానివి కృష్ణ, నువ్విచ్చే గిఫ్ట్ ఏంటో నాకు కూడా తెలియకుండా భలే మేనేజ్ చేసావు. తెలిస్తే సర్ప్రైజ్ ఏముందా ఆంటీ? చూసారా, మీరు కూడా ఎంత థ్రిల్ ఫీల్ అయ్యారో. ఎందుకమ్మా ఈ ముసలాడి మీద నీకింత ప్రేమ? ఎందుకంటే నాకున్న తాతయ్య మీరొక్కరే కాబట్టి. అంతేకాదు తాతయ్య, మీరు రాసిన కవితలన్నీ నేను మ్యాగజైన్లో చదువుతున్నాను. ఒకదాన్ని మించింది ఒకటి. మనిషే కాదు, మీరు రాసే ప్రతి అక్షరం బంగారమే. ముఖ్యంగా మీరు బంధాల గురించి రాసిన కవిత మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను తాతయ్య. అమ్మ నాన్న తప్ప ఇంకొక బంధం తెలియని దాన్ని. కానీ ఆ కవిత చదివిన తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని బంధాలు నాకుంటే బాగుండనిపించింది. కానీ నాకు ఉన్న బంధాల్ని మర్చిపోయే పరిస్థితి వచ్చిందమ్మా. కవిత్వం రాయడానికి వినడానికి మాత్రమే బాగుంటుంది. నిజ జీవితంలో అవన్నీ కేవలం ఆశలేమో అనిపిస్తుందమ్మా. యథార్థాలకి కవితలకి పొంతన కనిపించడం లేదు. తాతయ్య, అవునమ్మా, ఒక రకంగా నువ్వు అదృష్టవంతురాలివి. అమ్మా నాన్న తప్ప ఇంకో బంధం తెలీదు అన్నావు. మితంగా ఉంటేనే బంధం దృఢంగా ఉంటుందమ్మా. అవెంత ఎక్కువైతే బాధ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అదేంటి తాతయ్య, అందరితో కలుసున్న మీరే ఇలా అంటున్నారు? ఇంతకు ముందు నాకు ఆ బాధ తెలియలేదమ్మా, కానీ ఇప్పుడు తెలుస్తోంది. మీకు బాధ? ఆశ్చర్యంగా ఉంది తాతయ్య. మీకెందుకు బాధ కలిగిందో నాకు తెలియదు, కానీ అది శాశ్వతం కాదు తాతయ్య. మీరు సముద్రం లాంటి వారు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు చిన్న చిన్న నదుల్లాంటి వాళ్ళు తాతయ్య. ఏ రోజుకైనా తప్పు తెలుసుకుని కన్నీటి ప్రవాహంతో మీతో ఐక్యం అవ్వాల్సిందే గాని వాళ్ళకి వేరే దారి లేదు. అయినా ఏంటి తాతయ్య మీరు కూడా? నేను మీ అందరితో సంతోషంగా గడుపుదామని వస్తే మీరందరూ ఇలా దిగులుగా ఉన్నారేంటి? ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. ఆగమ్మా, నా బాధ తగ్గించి నువ్వు బాధపడుతూ వెళ్తే ఎలా? మరి మీరందరూ నవ్వుతుంటేనే నేను నవ్వుతాను. అలాగే. అలాగే అంటే కుదరదు, నవ్వాలి. అరే నవ్వమంటుంటే. హ? నవ్వండి తాతయ్య, అరే నవ్వండి నవ్వండి నవ్వండి.
పిచ్చి పిల్ల. పిచ్చి పిల్ల. అయ్యో తాతయ్య నాకు ఆకలేస్తుంది తాతయ్య. అయ్యో లక్ష్మి, భోజనం తీసుకురమ్మా. ఆ, ఇదిగోనమ్మా, ఏంటి నాకిస్తున్నారు? నీకోసమేగా. మీరే తినిపించాలి. నేనా? అవును మీరే. నాకు నేను కలుపుకొని తినడానికి ఇంత దూరం రావడం ఎందుకు? మీరే తినిపించాలి. భలే దానివేలే. చాలు చాలు, మొత్తం మీరే తినిపించేస్తారా ఏంటి? ఇట్రా పిన్ని, ఇప్పుడు నువ్వు తినిపించు. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వే కాదు, ఇక్కడున్న అందరూ నాకు తల ముద్ద తినిపిస్తారులే. ఇప్పుడు నువ్వు తినిపించు. తినిపించు పిన్ని, ప్లీజ్. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. అలుపేరాని కేరింతలు తను మురిసి, మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి, మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. ఇంక చాలు తాతయ్య. అప్పుడేనా? ఇంకొచ్చి తినమ్మా. వద్దు తాతయ్య, కడుపు నిండిపోయింది. ఈ అన్నంలో మీ అందరి ప్రేమని కలిపి పెట్టారు కదా, అందుకే త్వరగా కడుపు నిండింది. ఇప్పుడు మీరు తినండి. తేనా? నాకొద్దమ్మా. తాతయ్య, మీరు చాలా సేపటి నుంచి ఏమీ తినలేదని నాకు తెలుసు. తినండి తాతయ్య. వద్దులేమ్మా. మీరు తినాల్సిందే, ప్లీజ్ తాతయ్య. అందరుండగా ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా. కాంతులుండగా ప్రతివారి కంటిలో ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరాదుగా. సెలవులు లేని సంతోషం పలకలు ఉన్న అర నిమిషం, ఎన్నెన్నో ఉన్నాయి లేనిదొకటే కల్మషం. చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు వచ్చి. మా నాన్నగారు మొహంలో సంతోషాన్ని తీసుకొచ్చావు. అచ్చు మన కృష్ణలాగే మాట్లాడుతుంది కదూ. అవునదినా. మీ కృష్ణనా? తనెవరు?
మా పెద్దనే కూతురు చాలా తెలివైంది. అలాగా? మరి తనెక్కడా? ఏం చెప్పమంటావమ్మా, మా నాన్నకి అన్నయ్యకి గొడవలు జరిగి ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు. అందుకే వదినా, ఇప్పుడెందుకు అవన్నీ? వాళ్ళొచ్చి మనల్ని సంతోషపెట్టారు. ఇప్పుడు అవన్నీ చెప్పి నువ్వు వాళ్ళని బాధ పెడతావా ఏంటి? అవునవును, నువ్వొచ్చి మా నాన్నగారి బాధను దూరం చేశావమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. పదమ్మా. శుభమస్తు. సంతోషంగా ఉండమ్మా. వెళ్ళొస్తాను తాతయ్య గారు. మంచిది. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాను. కృష్ణ, కళ్యాణి, కృష్ణ పడిపోతావు. కళ్యాణి, నాకు చాలా సంతోషంగా ఉంది. జాగ్రత్తమ్మా. నాకేం కాదా ఆంటీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లైఫ్ లో మళ్ళీ ఇంత ఆనందంగా ఉండే రోజు వస్తుందో రాదో తెలీదు. నన్ను ఎంజాయ్ చేయనివ్వండి ఆంటీ. అందరూ తలోక ముద్ద ప్రేమగా తినిపిస్తుంటే ఆ క్షణం కోసమే దేవుడు నన్ను ఇంకా ప్రాణాలతో ఉండనిచ్చాడేమో అనిపించింది. అసలు చూస్తానో లేదో అనుకున్న నా కుటుంబాన్ని అంత దగ్గరగా చూస్తూ, వాళ్లతో అంత క్లోజ్ గా మూవ్ అవుతూ, వాళ్లలో ఒకరిగా గడపడం అనేది ఇంతవరకు నా జీవితంలో నేను పొందిన గొప్ప అనుభూతి. నిజానికి తాతయ్య బాధపడుతున్నారని తనని సంతోషపెట్టాలనే ఆలోచనతో నేను ఆ ఇంటికి వెళ్ళాను. కానీ నేను అనుకున్న దానికన్నా 1000 రెట్ల ఆనందాన్ని వాళ్లే నాకిచ్చారు. ఆ క్షణాలు నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. అవకాశం లేక అక్కడి నుంచి వచ్చేసానే గాని గడప దాటాలంటేనే నా మనసులో ఏదో కోల్పోతున్నాననే ఫీలింగ్ కలిగింది. శాశ్వతంగా తాతయ్యతో ఉండే అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో తెలియదు, కానీ అప్పటి వరకు నాకు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా తాతయ్యతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. నిన్నటి వరకు నా కుటుంబాన్ని చూడకుండానే చనిపోతానేమోనన్న బాధ నాకుండేది. కానీ ఇప్పుడు తాతయ్యని చూసిన తర్వాత, తనతో ఆప్యాయంగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదనిపిస్తుంది. కృష్ణ, ఆ మాటలే వద్దనేది. నీకు పూర్తిగా నయమవుతుందని అర్జున్ చెప్పాడు కదా, మళ్ళీ అలా మాట్లాడతావేంటి? అయినా ఇంత హ్యాపీగా ఉన్న టైంలో ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడ్డాం? నువ్వు హ్యాపీగా ఉన్నావు, సో మేం కూడా హ్యాపీగా ఉన్నాం. అందరూ హ్యాపీగా ఉన్నాం కాబట్టి మన ఇంటి రూల్ ప్రకారం సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వేమంటావు కళ్యాణి? మీరు చెప్పిందే కరెక్ట్ అంటాను. కదా, మీ ఇద్దరు అలా కూర్చుని మాట్లాడుతూ ఉండండి. లావిష్ గా లంచ్ రెడీ చేస్తాను. ముగ్గురం కలిసి హ్యాపీగా భోంచేద్దాం. మేం కూడా హెల్ప్ చేస్తామండి. కుదరదు.
ఇంట్లో నేను హ్యాపీగా ఉన్నప్పుడు వంట నేనే చేయాలి. మా ఇంట్లో ఈ రూల్ కూడా ఉంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నా పనిలో నేనుంటాను. రైట్? థ్యాంక్స్ కృష్ణ. థ్యాంక్సా? ఎందుకు? నేనేం చేశాను? బాధపడుతున్న తాతయ్యని సంతోషపెట్టావుగా, అందుకు. చూసావా, అంతమందున్నా తాతయ్య బాధని మర్చిపోయేలా చేయగలిగింది నువ్వొక్కదానివే. నీ ప్లేస్లో ఆ ఇంటికి మనవరాలుగా వెళ్ళిన నేను వాళ్ళందరికీ దగ్గరై తాతయ్యకి మీ నాన్న మీదున్న కోపాన్ని తగ్గేలా చేయాలనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం దొరకలేదు. ఎందుకు నా సంకల్పానికి ఆ దేవుడు అడ్డుపడుతున్నాడా అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది కృష్ణ, ఈ విషయంలో దేవుడే ఒక సంకల్పంతో ఉన్నాడని. ఒకవేళ నేను ఆ కుటుంబానికి దగ్గరై తాతయ్య నన్ను మనవరాలిగా అంగీకరించాక, తన మనవరాల్ని నేనే అని ప్రేమ పెంచుకున్న తర్వాత సొంత మనవరాలు నేను కాదు నువ్వని తెలిస్తే నా మీద చూపించిన ప్రేమని నీ మీదికి మలుచుకోవడం చాలా కష్టం కృష్ణ. అలాంటి పరిస్థితి రాకూడదనే ఆ దేవుడు నీకు ఈ అవకాశం కల్పించాడు. ఇప్పుడు వాళ్ళకి నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి రేపు నిజం తెలిసినా ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు నన్ను ఈజీగా మర్చిపోగలుగుతారు. ఏదైతేనే తాతయ్యని నువ్వు సంతోషపెట్టగలిగావు. కానీ ఆ విషయం కన్నా నువ్వు ఆ కుటుంబానికి దగ్గరయ్యావన్న ఆనందమే నాకు ఎక్కువగా ఉంది. కళ్యాణి, నిన్నొకటి అడుగుతాను, దాచకుండా సమాధానం చెప్తావా? రేయ్, ఏంట్రా నీ సమస్య? 4 లక్షల తేడానే కనిపెట్టలేకపోయావు. ఇంకా నువ్వేం చేస్తావురా వ్యాపారం? అన్నయ్య